నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। ఈవీఎంను ధ్వంసం చేసిన మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్। ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఫైర్। సీఎం జగన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ స్పష్టం। పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ లో తప్పిన ముప్పు। స్నానానికి దిగిన వ్యక్తి కొట్టుకుపోతుండగా కాపాడిన మరికొంతమంది। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి। ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి। మే 13వ తేదీన అంటే పోలింగ్ కొనసాగుతూ ఉండగానే ఓ పోలింగ్ కేంద్రంలోకి మాచర్ల ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన వర్గీయులు చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా బయటకు వచ్చింది। ఈ మేరకు ఆ వీడియోలో రెంటచింతల మండలం పాల్వాయి గేట్ వద్ద ఉన్న పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లోని సిబ్బందిని బెదిరించి అనంతరం అక్కడున్న ఈవీఎంను ధ్వంసం చేశారు। అడ్డుకునేందుకు యత్నించిన పోలింగ్ ఏజెంట్ పైన ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు। అయితే ఆ దృశ్యాలన్నీ వెబ్ క్యామ్ లో రికార్డు కాగా సిట్ దర్యాప్తులో అవి వెలుగులోకి వచ్చాయి। ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది। ఈ మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది। కూటమి పార్టీలకు చెందిన చూసి జరుగుతున్నవన్నీ కూడా మేము కొనసాగిస్తాం, వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తాం। చూసి మాకు ఓటివ్వండి, మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటివ్వండి। ఇటువంటిది ఎవరైనా అడిగారు చెప్పండి, అడుగుతారు ఎప్పుడైతే తెలిసే నుంచి వచ్చే ఎన్నికల్లో ఈ ట్రెండ్ వస్తుంది। ఈయన ఒక ట్రెండ్ సెట్ చేస్తారు। ఈయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్ గా ఒక సిస్టమ్ డెవలప్ చేస్తాడు, రాష్ట్ర రాజకీయాలకి దేశ రాజకీయాలకి। ఎవరైనా సరే ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే, లేదు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు అయితే మేము చేసిన పరిపాలన చూసి, నేను ఉన్న పరిపాలన చూసి, లేదు ఆ పరిపాలన తప్పు జరిగిందని నా మనసు మార్చుకున్నాను చూసా చంద్రబాబు సార్ చెప్పి మళ్ళీ చీట్ చేశాడు। ఒకసారి రైట్ లైన్ లోకి వచ్చాడు, ఏమని నేను నా తప్పులు నేను తెలుసుకున్నాను, నేను సర్దిద్దుకుంటాను, నాకు ఒక అవసరం ఉంటే ప్రజలు నమ్మారు, నమ్మి తిరిగి మళ్ళీ అగైన్ బ్యాక్ టు హోమ్ మళ్ళీ చీటింగ్ అయిపోయింది। రుణమాఫీ ఈ మాఫీ ఆ మాఫీ అన్ని మాటలు ఇచ్చి మోసం చేశాడు, దాంతో కెళ్ళిపోయింది। లేకపోతే ఆ మాటని ఇప్పటికి నెక్స్ట్ గెలిచాడు కదా, నేను మారిపోయానంటే ప్రజలు నమ్మేశారు కదా, కానీ మళ్ళీ చీట్ చేశాడు, చీట్ చేయకుండా మళ్ళీ పోయింది। ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పాడు। ఎప్పుడు కూడా రాజకీయాల్లో రెండే ప్రశ్నలు, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోకూడదు, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు। ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం। మేము చేస్తున్న సంక్షేమం కానీ, లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ, రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్। విద్యలోను వైద్యులను అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు। గవర్నమెంట్ అందరూ సంక్షేమం అని వెల్ఫేర్ కింద పోయింది। వెల్ఫేర్ ఉండడం ఏమైంది, పర్సనల్ గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది, మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది, తద్వారా జీడీపీ పెరిగింది। గ్రామాల్లోకి వెళ్తే, నేను గ్రామాల్లో తిరిగాను కదా సార్, అది మీరే రేపు అడగండి। నువ్వు ఉద్యోగం చేసుకున్నాక మీరు మీ అందరూ ఉద్యోగం చేసుకున్నారు కదా, మీ ఊర్లోకి మీరు వెళ్ళి మా ఊరికి 30,000 40,000 50,000 రూపాయలు చేస్తారు కదా మీకు, మీరు వెళ్ళి కిరాణా కొట్టుకో, లేకపోతే కాఫీ షాప్కో, మీ ఊర్లో ఉన్న కాఫీ షాప్ టిఫిన్ కొట్లు అంటాం, టీ కొట్లు అంటాం, వెళ్ళి అప్పు అడిగండి ఇస్తాడు చూస్తాను। అదే ఓ పెన్షన్ వెళ్ళి పెన్షన్ తీసుకుంటే 3,000 రూపాయలు ఆడు ఇల్లు అడగమని ఇస్తాడు, వెంటనే కూర్చోబెట్టి పిలిచి ఇచ్చి ఆడి ఖాతాలు రాస్తాడు, ఎందుకు ఓడతానికి టెన్షన్ వస్తుంది కాబట్టి। అది వాళ్ళ ఊర్లో ఉన్న గౌరవం, వృద్ధుడికి గాని, వికలాంగుడికి గాని, మహిళకి గాని, వితంతుకు గాని అందరికీ ఇందుకు టైం బౌండ్ గా అలాగే వస్తుందనే నమ్మకంతో, దాంతో వాళ్ళ విలువ ఎంత పెరిగింది గ్రామాల్లో, ఆ కుటుంబంలో గాని। మరి నువ్వు 50,000 అప్పుడు 10 రూపాయలు టిఫిన్ కొట్టుకి ఇవ్వడం మానేస్తావు, అది బిలీవ్ చేయడు। ఈ జీతం వస్తాడు ఎవడో, ఆ తాలూకా ఆ ఛానల్ ఎండి ఇస్తాడు ఎవడో జీతాలు, వాళ్ళు హెచ్ఓడి ఇస్తాడు ఎవడో, ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు వస్తుందో, కానీ ఇది మాత్రం 1వ తారీఖు వచ్చేస్తుంది, నాకు 1వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకల్లా నా డబ్బులు వచ్చేస్తుంది నమ్మకం, అది గ్రేట్। ఇంతేకాకుండా ఇవాళ ఇండియాలో, దేశంలో ఏదైనా ఒక విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ లో వెళ్తున్నంత డెలివరీ సిస్టమ్ ఇండియాలో ఎక్కర్లేదు। సచివాలయం వాలంటీర్ వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థ ఎక్కర్లేదు దేశంలో।
ఏ వెరిఫికేషన్ కావాలన్నా, ఏ క్యాల్కులేషన్ కావాలన్నా, లేదు ఏదైనా ప్రజలకు తెలియ చెప్పాలన్నా, లేదు ప్రజలకు వచ్చి ఏదైనా వాళ్ళతో చేయించాలన్నా ఎంత వ్యవస్థ అక్కడ ఉంది. ప్రశాంత్ కిషోర్ రెడ్డి ఏదైనా బ్రహ్మ అండి, బ్రహ్మ గారు బ్రహ్మ క్యాష్ పార్టీ మీరు అనొచ్చు. మీరు కూడా ఎస్ ఆ రోజు మేము కూడా భ్రమలో ఉంది ఏదైనా తీసుకొచ్చాము. ఆ తర్వాత చూసాం తత్వం ఇది కమర్షియల్ రా బాబు, ఇది ప్రాక్టికల్ గా లేదు, ఇది వేస్ట్ అనుకున్నాము. జిమ్కి ఎంతవరకు పనిచేయవు కదా సార్, జిమ్కి ఆ క్షణంకి పనిచేస్తాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన జిమ్కి కాదు, పర్మనెంట్ గా ఆయనకి కావాల్సింది. అందుకని ఆయన ఆ లైన్ లో తీసుకున్నాడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ జిమ్మికలు చేయొచ్చు, నమ్మేం మేము చూసామా ఇవన్నీ జిమ్మికలు రా, దీనివల్ల వన్ టైం సెటిల్మెంట్ తప్పి పర్మనెంట్ సెటిల్మెంట్ కాదనుకున్నా వదిలిస్తాం. నేనేమి సంక్షేమ పథకం మీద అన్నదే, సంక్షేమ పథకం ఒకటి నేను ఆలోచన చెప్పలేదే. ఇవాళ విద్యా వైద్యంలో జరుగుతున్న రిఫార్మ్స్ వచ్చాయి, సంక్షేమం కాదు సార్. అది దేశానికి ఎసెట్, అది రాష్ట్రానికి ఎసెట్, ఆ కుటుంబానికి పెట్టుబడి. నీ కుటుంబంలో వచ్చి ఒక కుర్రవాడు చదువుకుని పెద్దవాడు అయ్యానంటే నీ కుటుంబం తాలూకా స్థితిగతులే మారిపోతాయి. దాంతో ఆ ఊర్లో ఆ కుటుంబం తాలూకా పరువే మారిపోతుంది, ఊరు తాలూకా సినరే మారిపోద్ది. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడు, ఏ ఊర్లో ఉన్నారు, చంద్రబాబు ఎక్కడా, ఏ ఊర్లోనూ ఆరోగ్యం చూసుకోవడానికి వెళ్తే ఎలా ఉంది ఆరోగ్య సమస్య, ఆరోగ్యం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, లేదు ఏదో ఫ్యామిలీ ట్రిప్ వెళ్తే ఏ ఊర్లో ఉన్నాడు అనేది $1 మిలియన్ క్వశ్చన్. దానికి సమాధానం అడుగుదామని పిలిచాను. మళ్ళీ తెలిస్తే చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కాకపోయిన తర్వాతనే ఫోన్ లో మెసేజ్ పెట్టండి. మా ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా 5 సంవత్సరాల్లో జరిగిన విషయాన్ని చెప్పి దాని మీద మేము మళ్ళీ ప్రజల దగ్గర తీర్పుకెళ్లాము. తప్పకుండా మాకు పాజిటివ్ జరుగుతుంది. ఈ ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెండోసారి ముఖ్యమైన ప్రమాణ స్వీకారాన్ని చేస్తారని 9వ తేదీ నాడు 200% అలయన్స్ క్లబ్ ద్వారా వివిధ రూపాల్లో మరిన్ని సేవలను నిర్వహిస్తామని అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు పేర్కొన్నారు. శ్రీనివాసరావు జిల్లా గవర్నర్ గా ఎన్నికైన అనంతరం కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లబ్ సభ్యుల కుటుంబాల ఆధ్వర్యంలో మనమంతా అనే కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సి బాలచంద్రన్, పూర్వ ప్రెసిడెంట్ బి తిరుపతిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలచంద్రన్ మాట్లాడుతూ అలయన్స్ క్లబ్ సభ్యులు దినదిన సేవలను విస్తృతం చేస్తూ ఉన్నతికి ఎంతో పాటుపడ్డారని అన్నారు. గవర్నర్ గా ఎన్నికైన వనం శ్రీనివాసరావు దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అలయన్స్ క్లబ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మన జిల్లా నుంచి ఇంతవరకు చేసిన గవర్నర్స్ చాలా మంది అనేక సేవా కార్యక్రమాలతో మన జిల్లాని ముందుకు తీసుకెళ్లారు. అలాగే నా మీద పెట్టినటువంటి గురుతర బాధ్యతని నేను మన లీడర్స్ ని, అలాగే మన మెంబర్స్ ని, అలాగే ఇంటర్నల్ లీడర్స్ సపోర్ట్ తోటి మన జిల్లాని ఇంకా ముందుకు తీసుకెళ్తూ అనేక సేవా కార్యక్రమాలు జరిగే విధంగా మరి అన్ని క్లబ్లని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. గత 15 సంవత్సరాలుగా సమాజానికి సేవలు అందిస్తూ మన భారతదేశంలో పుట్టి ఇతర దేశాలకు వ్యాప్తి చెందిన ఒక అంతర్జాతీయ సంస్థ. Our Association of Alliance Clubs International started 15 years back. This is a NGO. There are so many NGOs in the globe, whereas our association is a Swadeshi organization started in India, whereas other NGOs are started abroad, for more than 100 years old. We have branches more than 22 countries, and our members are more than 22,000, and we are having in India and abroad, and our motto is Yadum Ure Yavaram Kali. That means no caste, no religions, we are all one. So I am coming from the remote village in Tamil Nadu and I am sitting here, whereas our friend is also coming from Tamil Nadu, he is coming from Telangana, and the other persons are coming various persons. So our motto is to render services to the needy people. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.